విజయవాడలో టీడీపీ గూండాలు బరితెగించారు. తనపై ఫిర్యాదు చేశారు అన్న కోపంతో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అల్లుడు కాడ్రేగుల రవి బాధితులపైన దాడి చేయించారు. ఈ దాడిలో తరుణ్ కుమార్ కొఠారి తీవ్రంగా గాయపడ్డారు. రవి అనుచరుల దాడిలో గాయపడ్డ తరుణ్ చెయ్యి విరిగిపోయింది. ఈ విషయమై విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ రోజు ఉదయం బాధితులు గడ్డం సుమన్, రేణుకాదేవితో కలిసి బుద్దా వెంకన్న అల్లుడు రవిపై 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసు వాపస్ తీసుకోవాలి అని, లేదంటే చంపేస్తాము అని రవి అనుచరులు బెదిరించారు అని తరుణ్ కొఠారి వాపోయారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ సాక్షిగా ఒక కంప్లైంట్ పెట్టి గడ్డం రేణుగా అనే కంప్లైంట్లో నేను మధ్యలో ఉన్నానని, నన్ను మధ్యలో నుంచి అడ్డు తొలగించడానికి బుద్దా వెంకన్న యొక్క మేనలుడు అయినటువంటి కాట్రేగుల రవి తన అనుచరులతో నా పైన దాడి చేయించి రేపులో నుంచి తొలగకపోతే, అభియోగాలు తొలగించకపోతే ఈసారి కేవలం చెయ్యి ఒకటే ఇరక్కొట్టి వెళ్తున్నాం, రెండోసారి నీ ప్రాణాలని హరిస్తామని చెప్పి తన అనుచరుల ద్వారా కాపు కాసి మరి నా పైన దాడి చేయడం జరిగినది. మధ్యాహ్నం 2:30 ఉక్కుతోచని పరిస్థితుల్లో వెళ్ళి ముందు చేతికి వైద్యం చేయించుకొని ఎక్స్రేలు తీయించుకొని 100 ఫోన్ చేయగా 2 టౌన్ పోలీస్ స్టేషన్కి రమ్మంటే 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరుగుతున్నది.